హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి పాపప్ 12 వచ్చింది. అందులో యొక్క సారాంశము: సభ్యులకు ప్రశంసలు, వారి సహనం, సానుకూలత మరియు మద్దతు కోసం వారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సంఘం మనుగడ సాగించిందని మరియు దాని సభ్యుల వల్లనే బలంగా పెరిగిందని వారు అంటున్నారు. ప్రయాణాన్ని అందరితో పంచుకోవడానికి వారు కృతజ్ఞులయ్యారు. ప్లాట్ఫామ్ తెరిచి ఉంటుంది. ఓఎస్ ప్లాట్ఫామ్ చురుకుగా ఉంటుంది. ఇది ఆన్పాస్ గురించి అధికారిక సమాచార వనరుగా కొనసాగుతుంది. పురోగతి గురించి నవీకరణలు. వారు ఇప్పటికీ అంతర్జాతీయ విషయాలపై పనిచేస్తున్నారు. సభ్యులు ప్లాట్ఫారం ద్వారా ఆన్పాస్ యొక్క పురోగతి గురించి నవీకరణలు పొందుతూనే ఉంటారు. ది బిగ్ రివీల్ కానీ ఇక్కడ కాదు. ఆన్పాస్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ లోకి ఎలా ముందుకు వెళ్తుందనే దాని గురించి ముఖ్యమైన వివరాలు ఓ న్యూస్లో పోస్ట్ చేయబడవు. బదులుగా ఈ తదుపరి అధ్యాయం కొత్త మార్గంలో వెల్లడి చేయబడుతుంది. కొత్త విధానం వస్తోంది. తదుపరి ప్రకటన ప్రత్యేక ఫార్మాట్లో వస్తుంది. ఇది తదుపరి దాని కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. సభ్యులకు చెప్పబడింది. సరైన సమయం వచ్చినప్పుడు మీరే మొదట తెలుసుకుంటారు. సంక్షిప్తంగా ఓ న్యూస్ 12 ప్రధానంగా కృతజ్ఞత హామీ. ఇది ప్లాట్ఫారం తెరిచి ఉంటుందని మరియు నవీకరణలు కొనసాగుతాయని సభ్యులకు చెబుతుంది. అయితే ఆన్పాస్ యొక్క భవిష్యత్తు యొక్క బిగ్ నెక్స్ట్ స్టెప్ భిన్నంగా వెల్లడి చేయబడుతుంది. ఓ న్యూస్లో కాదు, కానీ కొత్త ప్రత్యేక ప్రకటన వ్యవస్థ ద్వారా. తదుపరి అధ్యాయం కొత్త మార్గంలో ఒక ప్రత్యేకమైన విధానంలో విప్పుతుంది. ఫౌండర్స్, ఈ విధంగా మనకి 12వ పాపప్లో ఈ విధంగా సారాంశం వచ్చింది. ఫౌండర్స్, మనం ఇప్పటివరకు ఓ న్యూస్లో మనం పాపప్లు మన యొక్క అప్డేట్లు తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి నుంచి వేరే యొక్క మనకి విధానంలో మనకి అప్డేట్లు తెలియజేస్తారంటున్నారు, వేస్తారు. అది చూద్దాము. మనం మంచి మార్గంలో, ఒక విజయవంతమైన మార్గంలో, మనం అనుకున్న మార్గంలో మనం వెళ్తున్నామని మనకి అనిపిస్తుంది. ఫౌండర్స్, రాబోయే దానికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. సరైన సమయం వచ్చినప్పుడు మీరు ముందుగా తెలుసుకుంటారు. కేవలం 3 రోజుల్లోనే కొత్త దశకు సంబంధించిన బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ లాంటి విషయాలను మనకు గొప్పగా ప్రకటించే కొత్త వేదికకు సంబంధించిన లింకును ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓఎస్ బ్యాక్ ఆఫీస్ ద్వారా తెలుపబడుతుంది. నేటి నుండి ఎటువంటి కొత్త వ్యవస్థ యొక్క విషయాలు ఓఎస్ బ్యాక్ ఆఫీసులో చెప్పబడవు. అన్నీ కొత్త ప్లాట్ఫామ్ ద్వారానే వెల్లడిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందులో మొదటి స్థానం ఫౌండర్లుగా మనమే ఉండడం గమనార్హం. జై ఎస్ఆర్, జై భారత్. పాత వాహనం అన్ని దేశాల్లో పరిపాలన పరంగా మరియు చట్టపరంగా సిద్ధం చేయబడే వరకు అదే స్థలంలో ఉంటుంది. దాని గురించి తాజా వార్తలను మేము మీకు నిరంతరం అందిస్తాము. కొత్త వాహనం రకాన్ని ఇక్కడ ప్రకటించము. అలర్ట్గా ఉండండి. అది మీకోసం అది పెద్ద ఆశ్చర్యం కానుంది. మీ నిబద్ధతకు ధన్యవాదాలు. ఏదో ప్రత్యేకత జరగబోతోంది. ఇప్పుడు తదుపరి దశకు సిద్ధంగా ఉండండి. జూలీ మేడం రాసిన గొప్ప సందేశం. ఫౌండర్స్, మనకి చాలా మంచి అప్డేట్ వచ్చింది. ఫౌండర్స్, మనం ముందు మంచి విషయాలను, మనం అనుకున్న పని జరుగుతుందని, మనం అనుకున్న యాపిల్స్ మనం అందుకుంటున్నామని, దగ్గరికి వచ్చామని మనం భావించవచ్చు. ఫౌండర్స్, మన యొక్క నిరీక్షణ కాలం దగ్గర పడింది. మన నిరీక్షణ కాలం అంతా ముగిసిపోతుంది. అందరం చాలా హ్యాపీగా ఉండబోయే రోజులు చాలా దగ్గరికి వచ్చాయి. ఫౌండర్స్, చాలా హ్యాపీగా ఉండండి, చాలా సంతోషంగా ఉండండి. ఫస్ట్ మీ ఆరోగ్యాలు ఫస్ట్ చూసుకోండి. ఫౌండర్స్, ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫౌండర్స్. థ్యాంక్ యూ.